నిజం చెప్పండి, మీరు కూడా ఇంతేనా? పండుగ వస్తుంది అంటే ఆడవాళ్ళకి నైట్ అంతా నిద్ర పట్టదు. రేపు వర్క్ ఎలా కంప్లీట్ అవుతుందో ఏమో అని చెప్పి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయితే కానీ మనశ్శాంతిగా ఉండదు. అందులో ఉగాది పండుగ అంటే చాలా వర్క్ ఉంటుంది. ఇంకా మెయిన్గా అయితే ఉగాది రోజు స్పెషల్ అట్రాక్షన్ అంటే ఒకటి ఉగాది పచ్చడి, 2 భక్షాలు. ఈ భక్షాలు అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కొందరు అయితే ఈ భక్షాలు చేసుకోకుండా నార్మల్గా ప్రసాదాలు అయితే చేసుకుంటారు. ఏది చేసినా చేయకపోయినా ఈ పూలలు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. నార్మల్ టైంలోనే మా హస్బెండ్కి ఇష్టమని ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా అందులో ఉగాది పండుగ అంటే ఖచ్చితంగా చేయాలి కదా. ఇంకా ఈ పూలలు పొంగుతూ రావాలి అంటే చిన్న టిప్స్ ఉంటాయి. అవి కరెక్ట్గా మనం ఫాలో అయితే ఎవరు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం పప్పు ఉడకబెట్టిన తర్వాత అలా పలుకులుగా ఉంటుంది కదా, మనము బెల్లం లేదంటే షుగర్ వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెయిన్ టిప్ నెంబర్ 1 అంటే అదే. అండ్ టిప్ నెంబర్ 2 వచ్చేసి 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను. నార్మల్గా చపాతీ పిండిలా కాకుండా కొంచెం పల్చగా పిండిని కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పిండిని చల్లుకుంటూ చపాతీలాగా అయితే ఇలా చేసుకుంటున్నాను. తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక సైడ్ కొంచెం కాల్చుకోవాలి. కొంచెం కాలిన తర్వాత ఇలా రెండో సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ లేదంటే నెయ్యి, ఇక్కడ నేను నెయ్యితో చేస్తున్నాను, ఇలా వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే ప్రతి ఒక్క పూల అనేది పొంగుతూ వస్తుంది. ఈ 2 టిప్స్ ఫాలో అయితే ఎప్పుడు పూలలు చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. పూలల పప్పు ఎక్కువగా నానబెడుతూ ఉంటారు, తొందరగా పాడైపోతుంది. తొందరగా పాడవకుండా ఉండాలంటే దీన్ని పాకపు మాడల్లో చేసుకొని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలా రోజులు ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ టు సబ్స్క్రైబ్.